సన్నిధిలో ఈ మాటల ద్వారా చేరి ఒకటిగా ఆయన స్తుతించగలుగుతున్నాం. మనం ఆయా ప్రాంతాల్లో ఉన్న మనమంతా ఉన్నది దేవుని సన్నిధిలోనే, మనమంతా స్తుతిస్తున్నది ఆ ఒక్క దేవుణ్ణే. పరిస్థితుల ప్రభావాలను బట్టి నా ముఖం మీరు చూడలేకపోతున్నా, మీ ముఖం నేను చూడలేకపోతున్నా, మనందరి ముఖములను తేరి చూస్తున్న కన్న తండ్రి అయిన దేవుడు తన దూతల సహాయాన్ని మనకు అనుగ్రహించి నిలబెట్టారని మాత్రం హృదయంతో పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాం. ప్రియమైన వర్లారా, చూడండి, దైవ సేవకులు మహాశైలు ఎంతగానో దేవుని సువార్త పరిచర్యలో బలమైన ఆయుధంలా ఉపయోగపడే దేవుని సన్నిధిని నెమ్మలిస్తున్న మన ప్రియులు, తండ్రి సమానులు డాక్టర్ బిల్లీ గ్రాహం గారు చెప్పిన కొన్ని మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. చూడండి, ఆయన ఆశ్చర్యపరిచిన ఒక విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. అది రెండో ప్రపంచ యుద్ధ కాలం. బ్రిటన్ దేశానికి ఘన విజయం సిద్ధించింది. విమాన దళాలే ఈ విజయానికి కారణం. యుద్ధం వారాల తరబడి ఉధృతంగా జరిగింది. ముఖ్య వైమానికుడు మార్షల్ లార్డ్ డౌడింగ్ అని పేరు. ఆయన దేశమంతటిలోకి ప్రముఖులు కూడి వచ్చినప్పుడు తన సాక్ష్యం చెప్పాడు అందరితో. కాన్ఫరెన్స్లో ఈ ముఖ్య వైమానికుడు మార్షల్ లార్డ్ డౌడింగ్ అని ఆయన ఏం చెబుతున్నారు అంటే, మా వైమానికులు అంటే విజయానికి కారణాలు ఏంటో చెప్తూ, మా వైమానికులు ఎడతెగకుండా నిద్రాహారాలు లేకుండా యుద్ధంలో పాల్గొన్నారు, అలసట పడలేదు. అలాంటి తరుణంలో కొందరు వైమానికులు బలమైన దెబ్బలు తిన్నారు, బలంగా గాయపరచబడ్డారు. మరికొందరు విమానం నడుపుతూ చచ్చిపోయారు కూడా. అంటే గాయాలవుతున్నా, మరణం వస్తున్నా మేము ఎక్కడ ఆగలేదు అంటూ ఆ విజయానికి కారణమైన ఆ వైమానిక దళ ముఖ్య వైమానికుడు మార్షల్ లార్డ్ డౌడింగ్ గారు చెబుతున్నారు. అంతేకాదు, ఆశ్చర్యపోయే ఒక విషయాన్ని చెప్పాడు ఆయన. కొందరు వైమానికులు చనిపోయినా విమానాలు ఎగురుతూనే ఉన్నాయట. వీళ్ళల్లో కొంతమంది చచ్చిపోయినా సరే విమానాలు ఎగురుతూనే ఉన్నాయట. అది ఎలా తెలిసిందంటే, ఆ తర్వాత పరీక్షిస్తే ఆ వ్యక్తి ఆ విమానం ల్యాండ్ అయినప్పుడే చచ్చిపోయినట్టుగా లేదు. కొన్ని గంటల క్రితమే చచ్చిపోయినా విమానం సరైన దిశలో ఎగురుతున్నట్టుగా తెలిసిందనమాట. అంటే ఎప్పుడు చచ్చిపోయినా నడుపుతున్నా ఆయనంటే ఈ విమానం ఆగడానికి ముందే కొన్ని గంటల ముందు. మరి ఎంత టైం ఎలాగ విమానాలు సరైన దిశగా ప్రయాణం చేసింది అనేది అర్థం కాని విషయంగా మిగిలిపోయింది. చూడండి, ఎవరో ఆ విమానాన్ని వశంలో ఉంచుకుని నడిపిస్తున్నారేమోనని కొందరు ఊహించారు కూడా. వాళ్ళు ఎవరై ఉండొచ్చు అన్న డౌట్స్ అక్కడ వచ్చినప్పుడు, అనుమానాలు వచ్చినప్పుడు డౌడింగ్ ఉద్దేశం ఏంటో చెప్పమంటారా? డౌడింగ్ గారు అంటున్నాడు, వీళ్ళు దేవుడి అదృశ్య సేవకులైన దేవదూతలు అన్నాడు ఆయన. ప్రముఖులను కూర్చోబెట్టిన ఆ సభలో ముఖ్య వైమానికుడైన మార్షల్ లార్డ్ డౌడింగ్ గారు చెప్తున్న మాట అందరినీ విభ్రాంతికి గురి చేసింది. మీ వైమానికులు చచ్చిపోయినా సరే విమానాలు సరైన దిశలో ఎగరడాన్ని బట్టి మన బ్రిటన్ దేశానికి ఘన విజయం లభించింది కదా, చనిపోయిన తర్వాత కూడా విమానాలు ఎగరడానికి కారణం ఏంటంటే ఆయన అంటున్నమాట, దేవుని అదృశ్య సేవకులైన దేవదూతలే నడిపించారు ఆ విమానాలు అంటున్నారు. అది ఇదేదో ఒక సామాన్యుడు చెబితే మనము నమ్మక్కర్లేదు, కానీ ఆ వైమానిక ముఖ్య వ్యక్తి చెప్తున్నాడు. ఇది కాస్త ఆలోచించవలసిన విషయమే. అయితే దీన్ని పెద్ద గొప్ప విషయంగా బిల్లీ గ్రాహం గారు ఏమీ
చెప్పలేదు, కానీ అప్పుడున్న ఆ సందిగ్ధతను గురించి మాట్లాడితే ఇలా జరిగిందట, అయితే అయి ఉండొచ్చు అంటూ దేవదూతల విమానాన్ని నడిపించిన వైనం ఏంటో మనకి తెలియదు, కానీ లేఖన ప్రకారం దేవదూతలు సహాయం చేస్తారని, చేయగలరని మనకు తెలుసు అంటున్నాడు ఆయన. మానవ చరిత్ర ముగింపుకు వస్తూ ఉండగా దేవదూతలు ఎలాంటి సేవలో పాల్గొంటూనే ఉంటారు. దేవదూతలు మనకి ఇప్పుడు ఏం చేయగలరో, చెడుగును జయించటంలో మనకు ఏ విధంగా సాయపడగలరో, మనకు దేవదూతలకు ఉన్న బంధం ఏమిటో ఆలోచించాలి. ఖచ్చితంగా మనకి వారి నుంచి సహాయం లభిస్తుంది అంటున్నారు ఆయన. దేవుడు తన దూతలకు అప్పగించిన బాధ్యత ఇదే. వాళ్ళ సాయం లేకుండా మనం సైతాన్ మీద విజయం సాధించలేం. రక్తమాంసాలున్న వాళ్ళతో కాదు మన పోరాటం. ప్రపంచంలోని అంధకారాన్ని ఏలుతున్న నాయకులతో, ప్రధానులతో, అధికారులతో, అదృశ్య లోకంలో ఉన్న అశరీర దుష్ట శక్తుల సేనలతో పోరాడుతున్నాం. అశరీరుల దుష్ట శక్తుల సేనలు. దేవదూతల మూలంగా ఆయన విశ్వాసులైన మనకి ఎన్నో విధాలుగా సహాయం లభిస్తూనే ఉంది అంటున్నారు డాక్టర్ బిల్లీ గ్రాహం గారు తన గ్రంథంలో. చూడండి, ఈ మాటలు నమ్మడానికి కాస్త ఆధారం లేనివిగా, అంటే ఒక లోక సంబంధిని మనం నమ్మించలేం, కానీ దేవునిలో ఉన్న నీవు నేను నమ్మి తీరగలం. పరలోకం ఒకటి ఉందని, అక్కడ దేవుడు సింహాసనాసీనుడై ఉంటారని, ఆయన చుట్టూ కోట్ల కొలది దేవదూతలు ఆయన స్తుతిస్తూ ఉన్నారని మనం నమ్ముతున్నాం కదా. దేవుడు ఉన్నారన్న ఆలోచన మనలోనికి రాగానే ఆయన చుట్టూ ఉన్న దేవదూతలు కూడా ఆలోచనలోకి వస్తారు కదా. ఆ దేవదూతలే మనం మరణించేంత వరకు ప్రతి విషయంలోనూ మనకు సహకారులుగా ఉన్నారని దేవుడు రాయించిన మాటలు మనం నమ్మవలను కదా. ఆలోచించండి. ఇక మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి కొన్ని మాటలు మనం ధ్యానం చేయగలిగితే, దావీదు గారు తనకు వచ్చిన కష్టాల్లో, కన్నీళ్ళలో, బాధల్లో ఆయన ఏ విధమైన పాటలు రాస్తూ ఆ పాటల్లో ఎలాంటి చరణాలు ఉపయోగించాడో అది మనం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 35వ దావీదు కీర్తన, 35వ కీర్తన. బిల్లీ గ్రాహం గారిని ఆశ్చర్యపరిచింది వైమానికులు చనిపోయిన విమానాలు ఎగరడం అయితే, దావీదు గారిని కూడా ఇక్కడ ఆశ్చర్యపరిచిన ఒక సందర్భం ఉందంటున్నాడు ఆయన. అదేంటో చూద్దాం. 35వ కీర్తన 10వ వచనం. అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతి నుండి దీనులను, దోచుకుని వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకుంటున్నాయట. దావీదు గారు వెనక శత్రువులు పడుతున్నారు, మొత్తానికి వారి నుంచి తప్పించుకుని ఏదో ఒక చోటుకి వెళ్ళి కాస్త నెమ్మలించి నిద్రపోతుంటే దావీదు గారు ఒక శబ్దాన్ని వింటున్నాడు. ఏంటా శబ్దం అంటే, యెహోవా నీ వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతి నుండి దీనులను, దోచుకుని వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించేవాడవు నీవే అని ఎవరో మాట్లాడుతున్నట్టు దావీదు గారు వింటున్నారు. తీరా బాగా ఆలోచన చేస్తే ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే తన ఎముకలు మాట్లాడుకుంటున్నాయట. తన ఎముకలు మాట్లాడుకుంటున్నాయట. చాలా ఆశ్చర్యం కదండి అది. ఇప్పుడున్న వైద్య శాస్త్ర సమాజానికి మాటలు విరితనంగా ఉండొచ్చు. ఎముకలు మాట్లాడతాయా అంటుంటారు. కానీ ప్రత్యక్షంగా భారాన్ని భరిస్తూ, పరుగెడుతూ, మరణం నుంచి తప్పించుకుంటూ దేవుడు చేస్తున్న సహకారాన్ని గూర్చి ఆలోచనలతో హృదయమంతా నిండి నిద్రపోతున్న దావీదు గారికి వినబడుతున్న ఎముకల శబ్దమే ఇది. యెహోవా నీ వంటివాడెవడు? మించిన బలముగా గలవారి చేతి నుండి దీనులను, దోచుకుని వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలు నీవు చెప్పుకొనుచున్నాయి. ఒక అద్భుతమైన రహస్యం. నా అంతరింద్రియములు ఆయన గురించి మాట్లాడుకునిచున్నాయి అన్నారు దావీదు గారు. అలాగే ఇక్కడ ఎముకలు ఆయనలోని అణువణువు కూడా దేవునికి కృతజ్ఞతలు చెబుతూనే ఉంటాయన్నమాట. ఏంటి దావీదు గారికి వచ్చిన కష్టం? ఎందుకు ఎముకలు చెప్పుకుంటున్నాయి? ఆ కష్టంలో దేవుడు చేసిన సహాయాన్ని ఈ ఎముకలు ఎలా జ్ఞాపకం ఉంచుకొని మాట్లాడుకుంటున్నాయి? చూడండి 35వ కీర్తన మొదటి నుంచి. యెహోవా
నా యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము, కేడెమును డాలును పట్టుకుని నా సహాయమునకై లేచి నిలువుము, ఈటి దూసి నన్ను తరుము వారి అడ్డగింపుము అంటూ నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము. నా ప్రాణం తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక. నాకు కీడు చేయని ఆలోచించి వారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురుగాక. యెహోవా దూత వారిని పారదోలునుగాక. వారు గాలికి కొట్టుకుని పోవు పొట్టువలే నుందురుగాక. యెహోవా దూత వారిని తరుమునుగాక. వారు త్రోవ చీకటై జారుడుగా ఉండునుగాక. నన్ను పట్టుకునవలన వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వలనొడ్డిరి. నా ప్రాణము తీయవలన నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి. వానికి తెలియకుండా చేటు వాని మీదకి వచ్చునుగాక. తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడునుగాక. వాడు ఆ చేటులోనే పడునుగాక. అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. ఇది ఆయన ప్రార్థన, ఆయన విజ్ఞాపన. దీనికి సమాధానం దేవుడు ఇవ్వక్కర్లే, ఆయన ఎముకలు ఇస్తున్నాయి. ఆయన ఎముకలు ఇస్తున్నాయి. ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసిందట, తప్పించేశారట. యెహోవా నీ వంటి వాడెవడు? అలిసిపోయి దావీదు, ఇక శత్రువు నా వెంట రావట్లేదు, మొత్తానికి ఎక్కడో దారి తప్పిపోయినట్టున్నాడు, ఫోన్లో నిద్రపోతుంటే దారి తప్పిపోలేదు శత్రువు, దారి తప్పించాడు దేవుడు. దావీదు గారికి తెలియని విషయం ఏంటంటే, ఇక్కడ ప్రార్థన చేసి ఆయన ఊరుకున్నాడు. ఏమని ప్రార్థన చేశాడు? ఆ ప్రార్థనలో ఒక మాట ఏంటో చెప్పమంటారా? యెహోవా దూత వారిని పారద్రోలునుగాక. నా వెంట వచ్చేస్తున్నాను చంపడానికి, వారిని వెళ్ళగొట్టునుగాక. వారు గాలి కొట్టుకుని పోవు పొట్టువలెనుందురుగాక. దేవదూతలు వారిని తరిమెద్దురుగాక. యెహోవా దూత వారిని తరుమునుగాక. వారి త్రోవ చీకటే జారుడుగా ఉండునుగాక. దేవాని దూతలు నాకు ఈ సహాయం చేదురుగాక అని మొరపెట్టాడు. కానీ అలిసిపోయి నిద్రపోతున్నాడు. అప్పుడు ఎముకలు అంటున్నాయి, అయ్యా నీ వంటి వాడెవడు? ప్రార్థించానో లేదో, మించిన బలముగల వారి చేతి నుండి దీనులను, దోచుకున్న వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించేవాడు నీవేనయ్యా అంటే సహాయం అందిందనమాట. శత్రువులు ఇప్పుడు తరమట్లేదు. ఏమైందంటే ఆయన ఎముకలకు అర్థమవుతుంది విషయం ఏంటంటే, దేవదూతల వారిని తరిమేశారు. దావీదు గారు కష్టకాలంలో చూడండి, మొర్ర పెట్టగా దేవుని దూతలు ఆయన శత్రువులను తరిమేస్తున్నారు, ఆయన దగ్గర రాకుండా పారద్రోలేస్తున్నారు. దావీదు గారు వేగంగా పరిగెత్తాడు కాబట్టి ఎవరికీ దొరకకుండా తప్పించుకుని కొండలో తలదాచుకుని నిద్రపోతున్నాడు అనుకోకూడదు. ఆయన సమీపించకుండా దేవదూతల సమూహాలు దావీదు గారిని కాపాడుతూ శత్రువులను ఆయన ఎదురు నుంచి పారద్రోలుతున్నాయన్న ఒక రహస్యాన్ని ఇక్కడ దేవుడు పొందుపరిచారు. దేవుని దూతల సహాయం లేనిదే సైతాన్ని మనం విజయం సాధించలేము, ఓడించలేమని బిల్లీ గ్రహం మహాశయుడు చెప్తున్నారు. మరి ఎలాంటి స్థితిలో మన జీవనం కొనసాగుతుంది? దేవుని దూత గడచిన రాత్రి నీకు ఏదైనా సహాయం చేశారా? నా జీవితంలో నాకు చేశారు. ఉదయకాలం నాకు చేశారు. తీవ్ర మనస్తాపానికి గురైపోయి రాత్రి నుంచి కూడా నేను ఉన్నాను. ఉదయమున మరలా నా హృదయంలో సంతోషం పెట్టారు. ఉదయకాల ప్రార్థన అయిన తర్వాత మరలా నేను అత్యంత బలహీనునిగా మారిపోవడం జరిగింది. కానీ దేవుడు మరలా నాకు బలాన్నిచ్చారు. నీరసిల్లిపోయిన స్థితి నుంచి మరలా నాకు జీవాన్నిచ్చారు. ఉదయం అనిపించింది చాలా బలహీనం అయిపోయినందుకు తెలియలేదు, శరీరం సహకరించలేదు, లేచి నిల్చోలేని పరిస్థితుల్లో నేను ఉన్నాను. ఈరోజు వాక్యం ముగించిన తర్వాత, ప్రార్థన చేసుకున్న తర్వాత, బిడ్డలతో కలిసి వాక్యం చదివిన తర్వాత ఇక నేను పైనుంచి కిందకు కూడా దిగలేక మంచం మీదే పడిపోయాను. ఇంచుమించు ఒక 3 గంటల పాటు అలానే ఉండిపోయాను. చాలా బలహీనతలోకి వెళ్ళిపోయాను. నేను బలహీనతలోకి వెళ్ళని లోపల నన్ను నిద్రలేపి చెప్పిన మాట ఏంటంటే, మన దగ్గర ఉన్న సత్యసాక్షి జ్వరంతో ఉన్నాడని. ఆశ్చర్యం కలిగింది. ఏంటి నాకు ఈ బలహీనత, వాడికేంటి జ్వరం? ఆ బిడ్డ ఇంకా ఇప్పుడు కొంచెం జ్వరంతోనే ఉన్నాడు. ఒక శోధన మా మీదకి వచ్చింది.
అలాంటి శోధన వేదన పరిస్థితుల్లో మరలా దేవుడు తన సహాయాన్ని అందించారు, సజీవంగా కాపాడారు. మనకు తెలుస్తున్న ప్రేమైన వల్ల దేవుడు మనతో ఉండడం, దేవదూతలు మనల్ని ఆదుకోవటం, ఒక భయంకరమైన పరిస్థితుల్లో చిక్కుబడిపోకుండా దేవుడు తప్పిస్తూనే ఉన్నారు. ఆయన మనల్ని చేయి విడిచిపెట్టరు. దావీదు గారి జీవితంలో కూడా అదే జరిగింది. దేవదూతలు ఆయన శత్రువులను తరిమారట, పారద్రోలారట, పొట్టువలు ఎగిరిపోయారట. దావీదు గారు నిద్రపోతున్న ఎముకలు చెబుతున్నాయి, దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాయి, తప్పించావు ప్రభువా నీకు వందనాలంటూ. చూసారా, తప్పించావు ప్రభువా. ఎలాగైనా దేవదూతల ద్వారా తప్పిస్తారు. ఆశాపు గారు రాసిన కీర్తనలో కూడా ఒక అద్భుతమైన విషయం దాగుంది. 73వ కీర్తన. శత్రువులను తరుముతున్నప్పుడు, ఇది కూడా దావీదు గారిని ఉద్దేశించి రాసిన కీర్తనే. 16వ వచనం, 73:16. ఆయనను దీనిని తెలుసుకునవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండెను. ఏంటి నన్ను ఈ విధంగా చిక్కించుకుంటున్నారు అంటూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దీన్ని అంతం ఏంటని ధ్యానిస్తున్నప్పుడు నన్ను తరుముతున్న వారి అంతం ఏమవుతుందని ధ్యానిస్తున్నప్పుడు ఆ సంగతి నాకు ఆయాస్కరంగా ఉందట. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు. నన్ను తరుముడం కాదు, వారు కాలు జారి పరిస్థితుల్లో వారిని ఉంచావు. వారు నశించినట్లు వారిని పడవేయిచున్నావు. క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు. మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. మేలుకొనినవాడు తాను కన్నక్కల మరిచిపోవునట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. ఇదిగో దావీదును తరిమే వారి జీవితాల్లో జరగబోయేదాని గురించి ఆసాపు గారు రాస్తున్న మాటలు ఇవి. అదే అన్నారు కదా 35వ కీర్తనలో కూడా, వారి త్రోవ చీకటి జారుడుగా ఉండునుగాక. వారు నన్ను పట్టుకోవాలని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వలనొడ్డారు. నా ప్రాణం తీయాలనుకుంటున్నారు, కానీ చేటులో వారే చిక్కుకున్నారు. తాము ఒడ్డిన వలలో వారు చిక్కుబడ్డారు. ఎందుకని? నన్ను కనిపెట్టే దేవుడు నాకున్నారు. నన్ను కనిపెట్టుకుని అపాయంలో నుంచి తప్పించడానికి దేవదూతలు నా చుట్టూ నిలుచున్నారు. అదృశ్య సహాయం దావీదు గారి జీవితంలో కనబడుతుంది ప్రేమ. అలాగే చూడండి, ఇశ్రాయేలు జీవితాల్లో జరిగిన దాని గురించి కూడా ఆసాపు గారు దైవ ధ్యానంగా రాస్తున్న మాటల్లో ఒక మాట మనం చూడగలిగితే 78వ కీర్తన 35వ వచనంలో ఒక మాట రాస్తారు ఆయన. దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకున్నారట. చూసారా, ఆయనే మాకు విమోచకుడు, ఆయనే మాకు ఆశ్రయ దుర్గమని జ్ఞాపకం చేసుకున్నారట ఇశ్రాయేలు ప్రజలు. అప్పుడు వారిని ఎలా కాపాడాడు ఆయన? 44వ వచనం నుంచి చూద్దాం. ఐగుప్తీయులు త్రాగలేకుండా నైలు నది కాలువలను వారి ప్రవాహ జలములైన రక్తంగా మార్చేశాడు. దేవునికి మొరపెట్టిన తర్వాత జరిగిన కార్యాలు ఇవన్నీ. ఆయన వారి మీదకి జోరీగలను గుంపుగా విడిచెను, అవి వారిని తినివేశాను. కప్పలను విడిచెను, అవి వారిని నాశనం చేశాను. ఆయన వారి పంటను చీడపురుగులకు ఇచ్చాను, వారి కష్టఫలములను మిడతలకు అప్పగించాను. వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగలను, హిమము చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేశాను. వారి పశువులను వడగండ్ల పాలు చేశాను, వారి మందలను పిడుగు పాలు చేశాను. ఆయన ఉపద్రవము కలుగజేయి దూతల సేనగా తన కోపాగ్నిని, ఉగ్రతను, మహోగ్రతను, శ్రమను వారి మీద విడిచెను. తన కోపమునకు ఆయన త్రోవ చదును చేశాను. మరణము నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులునకు అప్పగించెను. ఐగుప్తులోని జ్యేష్ఠులందరినీ, హాము గుడారంలో ఉన్న బల ప్రారంభమైన ప్రథమ సంతానమును
ఆయన సంహరించెను. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యంలో ఆయన వారిని నడిపించెను. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. వారి శత్రువులను సముద్రంలో ముంచివేసెను. తాను ప్రతిష్ఠించిన సరిహద్దునొద్దకు, తన దక్షిణ హస్తము సంపాదించిన ఈ పర్వతమునొద్దకు ఆయన వారిని రప్పించెను. చూడండి, ఐగుప్తీయులను శిక్షించి ఇశ్రాయేలు ప్రజలను రక్షించెను, వారిని సక్రమమైన దారిలో నడిపించాను. మరి ఐగుప్తు ప్రజలను ఏ విధంగా ఆయన శ్రమలకు గురి చేసినో చెబుతున్న మాటే ఒక అద్భుతమైన మాట. 49వ వచనం, ఆయన ఉపద్రవము కలుగజేయి దూతల సేనగా తన కోపాగ్నిని, ఉగ్రతను, మహోగ్రతను, శ్రమను వారి మీద విడిచెను. ఒక సంహారక దూత, దేవదూత బయలుదేరిన రాత్రి ఐగుప్తు దేశంలో సంచరిస్తూ ఇశ్రాయేలుల ఇండ్లను రక్తపు గుర్తును బట్టి దాటిపోతూ ఐగుప్తీయుల ప్రతి ఇండ్లలో జొరబడి వారి తొలుచూలు సంతానాన్ని అంతమొందిస్తూ ముందుకు సాగిపోయాను. అప్పుడే కదండి ఐగుప్తు ఫరో, వెళ్ళిపోండి బాబు, మా దేశంలో ఉండొద్దన్నాడు. మహాఘోష పుట్టిందని రాయబడిందండి. అప్పుడు మహాఘోష, ఐగుప్తు దేశంలో మహాఘోష పుట్టిందట. చూసారా ఆయన కార్యాల అద్భుతాలు వర్ణించలేము. నీకు కనబడని అదృశ్య దేవదూతల సహాయాన్ని నీ కొరకు ఆయన దాచి ఉంచారు. నిన్ను విడిపిస్తారు, నీ ఆలోచన త్రిప్పుతారు. నువ్వు పడిపోయే మార్గంలో వెళుతుంటే నిన్ను పట్టుకుంటారు. నీ చెడిపోయే ఆలోచనలోకి వెళ్ళిపోతే ఆలోచనని బయటికి రప్పిస్తారు. అదృశ్య దేవదూతలు నిన్ను విడువరు. ఏనాడైనా తప్పు చేద్దామని తక్షణమే మీరు మార్పు చెందారా? తిరిగిపోయారా? మీకు కనిపించని దేవదూతలు మీ హృదయంలో వారి మాటలు మీకు వినిపించారు. మీ చెవులకు వినబడవు, మీ కంటికి కనిపించవు, మీ మనుష్య హృదయానికి గోచరం కావు. కానీ దేవుడు తన దూతను పంపి మిమ్మల్ని ఆదుకున్నాడు. హలో, చూడండి, ఆదుకున్నారు ఆయన. 89వ కీర్తన చూద్దాం. 89వ కీర్తన ఏతాను గారు రాసిన కీర్తన. వీళ్ళందరూ ఎవరనుకుంటున్నారు? దావీదు గారి కాలంలో ఉన్న గొప్ప దైవ సేవకుల బృందం ఇది. దినవృత్తాంతాల గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు దావీదు గారు ఎవరెవరిని ఏర్పరచుకున్నాడు, ఎన్ని వేల మంది ప్రజలు ఆయన స్తుతించడానికి నియమించబడ్డారు అనేది మనకు అర్థమవుతుంది. ఈయన పేరేంటండి? యజ్రహీయుడైన ఏతాను గారు. ఆయన ఎవరు రాస్తున్నాడు? 89వ కీర్తన 5వ వచనం. యెహోవా ఆకాశ వైశాల్యం నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజంలో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. దేవదూతల సమాజంలో నీకు స్తుతులు కలుగుతున్నాయి. ఎందుకంటే నువ్వు చేసిన కార్యాలు అంత గొప్పవి. ఆ దూతలను పంపించి నీ భక్తులను ఆదుకున్న విధానం అత్యద్భుతం అంటున్నారు ఆయన. 20వ వచనం నుంచి చూడండి ఎంత చక్కని విషయాలు ఆయన రాస్తున్నారు. 20వ వచనం, నా సేవకుడైన దావీదు నేను కనుగొని ఉన్నాను. దేవుని మాటలుగా ఏతాను గారు దావీదు గారి గురించి రాస్తున్న మాటలు ఇవి. నా సేవకుడైన దావీదు నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలం అతని బలపరచును. ఏ శత్రువును అతని మీద జయమునందడు, దోషకారులు అతని బాధపరచరు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను, అతని మీద పగబొట్టు వారిని మొత్తెదను. నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడయుండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. నేను సముద్రం మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొర్రపెట్టును. సరే, ఏం మొర్ర పెడతాడట? నా రక్షణ దుర్గమని మొర్ర పెడతాడు. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులు అత్యున్నతునిగా నుంచెదను. నా కృపనిత్యం అతనికి తోడుగా ఉండ చేసేదను. నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును. శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును నిలిపెదను.
దావీదు గారి గర్భవాసన వచ్చారు యేసుక్రీస్తు వారు. దావీదు కుమారుడా పిలిపించుకున్నాడు. చూడండి, మొత్తానికి దేవుడు ఎలా ఆదుకోబోతున్నారో ఏతాను గారు దావీదు గారి గురించి వ్రాసిన అద్భుతమైన మాటలు. ప్రేమైన వల్ల ఈ విధంగా పరిశుద్ధ దూతల సమాజంలో నీ విశ్వాస్యతను బట్టి, దేవా నీవు నమ్మకంగా నీ దాసును నువ్వు కాపాడ్డాన్ని బట్టి నీకు స్తుతులు కలుగుచున్నాయి. దేవుడు మనల్ని కాపాడితే మనం స్తుతిస్తాం, కరెక్టే. అంతేకాదు మనల్ని కాపాడినందున కూడా ఆయన స్తుతించబడతారు దేవదూతల ద్వారా. అయ్యా నీ బిడ్డను నువ్వు కాపాడుకున్న అందుకే నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, స్తుతులు. దేవదూతలు సైతం ఆయన స్తుతిస్తున్నారు. ప్రేమైన వల్ల దేవదూతలు ఎందుకు స్తుతిస్తున్నారండి ఆయన అంటే, నిన్ను కాపాడ్డాన్ని బట్టి, నిన్ను కాపాడ్డాన్ని బట్టే. దేవదూతలు ఎలా స్తుతిస్తారు? యెషయా గ్రంథంలో రాయబడిన మాట 6:1 ఉన్న మాట మనకు తెలుస్తుంది. ఏంటంటే, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఎందుకు? సర్వలోకము ఆయన మహిమచే నిండి ఉన్నది. అంటే ఈ లోకమంతా కూడా ఆయన మహిమతో, అంటే ఆయన ఎరిగిన బిడ్డలతో, ఆయన స్తుతించే వారితో, ఆయన వారితో నిండిపోతుంటే దేవదూతలు స్తుతులు చెబుతున్నారండి. దేవదూతలు ఎవరైనా రక్షణ పొందుతుంటే ఈ కార్యమును తొంగి చూడగోరుతున్నారని పేతురు గారు రాస్తున్నారంటే వారికి ఎంత ఆసక్తి. ఒక్క పాపి మారితే దేవదూతలు ఎదుట తండ్రి ఎంతగానో సంతోషిస్తున్నారంటే వారికి ఎంత సంతోషం. దేవదూతలు కూడా ఆనందపడే విషయం ఏదైనా ఉందంటే భూమి మీద మనం దేవుణ్ణి నమ్మి యథార్థంగా బ్రతకటమే. కానీ సాతాను వాడి దూతలు ఎన్నోసార్లు మనల్ని మభ్యపెడుతుంటారు. దేవుని మహాకృప చేత ఒక 2 రోజుల నుంచి నిన్న నేను ఒక గ్రంథాన్ని చదవటం మొదలుపెట్టాను. పరిశుద్ధ యుద్ధం అనే గ్రంథం. అది జాన్ బన్యన్ గారు రచించిన గ్రంథం. చాలా అద్భుతంగా, చాలా వివరంగా మనం ఏ విధంగా తప్పిపోతున్నాం అన్న విషయాన్ని, సాతాను ఏ విధంగా దాడి చేస్తున్నాడు అన్న విషయాన్ని, మనం ఎలా దేవునితో సహవాసం కోల్పోతున్న విషయాన్ని చాలా చక్కగా ఆయన వ్రాశారన్నమాట. పరిశుద్ధ యుద్ధం. ఎందుకంటే చూడండి, మనం తప్పిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఇదిగో భక్తులు రచించిన గ్రంథాల ద్వారా కానీ, మీరు వింటున్న ఈ మాటల ద్వారా, ఆయన మాటల ద్వారా కానీ, మీకు చేస్తున్న దేవదూతల సహాయాల ద్వారా కానీ మొత్తానికి మేము నిలబెట్టుకోవడానికే ఆయన ఎంతగానో తపన చెందుతున్నారన్న విషయం నీవు ఇప్పటికైనా గ్రహించి తీరాలి. ఏంటైన ఆసక్తి? ఒకటే, నిన్ను ఎలాగైనా సరే నిలబెట్టుకోవాలి. ఆయనే గనక చెయ్యి విడిచిపెడితే నేను ఇప్పటికే జారిపోయింది అన్న సంగతి మీరు గుర్తించండి. అదృశ్య దుష్టశక్తుల సమూహం మనతో యుద్ధం చేస్తుంటే మనం పడిపోకుండా దేవుడు తన దూతలను పంపి కాపాడుతున్నారు. ఎన్నోసార్లు ఆలోచనల విషయంలో తప్పిపోతుంటాం. మనం మాట్లాడే మాటల విషయంలో, చూసే చూపుల విషయంలో, తలంచే తలంపుల విషయంలో, నడిచే నడతల విషయంలో, ఊహల విషయంలో తప్పిపోతుంటాం. అలాంటి తప్పిపోతున్న వేళ దేవుడు మన ఆలోచనలు, ఊహలను, తలంపులను సరిచేసి నిలబెట్టుకోవడానికి ఎంత తాపత్రపడుతుంటారండి మన దేవుడు. నీ గొప్పతనం నా గొప్పతనం కాదు. ఈ క్షణమే ఆయన చెయ్యి విడిచిపెడితే మరల లోకంలో కలిసిపోయేంత బలహీనులు మనలో ఏమీ లేదు. మనల్ని నడిపించే దేవుళ్ళలోనే సమస్తము దాగుంది. ప్రేమైన వరలరా, సమస్తము దాగుంది. ఎంత గొప్ప దేవుడు ఆయన, ఎంత ఆశ్చర్యకరుడు ఆయన. మనల్ని ఏ విధంగా కాపాడుతున్నారు. అవసరమైతే మన కోసం ఆయన తన దూతలను ఏ విధంగా మలుస్తుంటాడో ఆ మాట చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. కీర్తనల గ్రంథం 104వ కీర్తన. కీర్తన 4వ వచనం. వాయువులు తనకు దూతలుగాను అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు. చూడండి, వాయువులు దూతలను ఎలా మార్చారట? ఆ వాయువులు పరలోకంలో దేవునికి అవసరమా? అంటే దేవుడికి ఇప్పుడు గాలి అవసరమా? ఆయన ఆక్సిజన్ పీల్చుకోవాలా? నో. ఎవరికి అవసరం?
నీకు అవసరం, నాకు అవసరం. మన కొరకు తన దూతలను వాయువులుగా మార్చేసిన దేవుడు ఆయన. అగ్నిజ్వాలలు ఎవరికి అవసరం? మనకు అవసరం. మన కొరకు తన పరిచారకులైన దేవదూతలను అగ్నిజ్వాలలుగా చేసేసిన వాడు ఆయన. ఎంత ప్రేమ గలవాడు, ఎంత కృపగలవాడు ప్రేమైన వల్ల. ఇదే విషయాన్ని హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ మొదటి అధ్యాయము 7వ వచనం, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునివాడు అని దూతల గురించి చెప్పుచున్నాడు. కుమారుని గురించి అయితే అలా చెప్పటం లేదు. ఎందుకంటే మీరు కుమారులు, మీరు యజమానులు, వారు సేవకులు. అందుకే అన్నారు కదా 14వ వచనంలో, వీరందరూ రక్షణను స్వాస్థ్యం పొందబో వారికి పరిచారము చేటుకే పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఇంత గొప్ప దేవదూతల అదృశ్య సహాయాన్ని ఎవరికి అనుగ్రహిస్తున్నారు ఆయనంటే, నీవు రక్షణ అనే పరలోకపు స్వాస్థ్యాన్ని పొందాలని, రక్షణ పొందిన నీవు దానికి స్వాస్థ్యమైన పరలోకాన్ని పొందాలని, ఆ పరలోకాన్ని పొందడానికి గాను దేవుడు నీకు తన దూతల్ని సహకారులుగా ఇస్తున్నారన్నమాట. దేవుడు తన దూతలను నీకు సహకారులుగా ఇస్తున్నారు. ఆలోచించండి, మనం సామాన్యులం కాదు. అందుకే కదా సాతాను ఇప్పటికీ మన మీద దాడి చేస్తున్నాడు. నీవు నేను సామాన్యులమైతే ఏదో ఒక దాడిలో ఆగిపోతాం. ఏదో ఒకటి దాడి మన జీవితంలోకి వస్తే అక్కడ ఆగిపోతాం. మనం అక్కడ సంతృప్తి చెందుతామేమో. కానీ అలా గాక ఇప్పటికీ దేవునిలో కొనసాగుతున్నారంటే మనమంతా కూడా ఆయనకి ఇష్టమైన బిడ్డలం, ఆయన ప్రీతి పాత్రులం, ఆయన ప్రియమైన పిల్లలం. ఆయన మనల్ని విడిచిపెట్టుకోవాలనుకోవడం లేదు. వస్తున్న ప్రతి శోధనలో నుంచి ఆయన దూతల సహకారంతో మనల్ని విజయులుగా నిలబెట్టాలని చూస్తున్నాడు ఆయన. అందుకే అదృశ్య దేవదూతల సహాయాన్ని మన కొరకు అనుగ్రహించి ప్రభువు మనల్ని విజయులుగా తీర్చిదిద్దుతున్నాడు. ప్రాణాపాయ పరిస్థితుల్లో నిలబడి జీవంతో ఉన్నావు, సహాయాన్ని పొందే. ఏనాడో మరణించాల్సిన మనం ఈనాటికి ఇంకా బ్రతుకున్నాం, ఆ సహాయాన్ని పొందే. సజీవులుగా నిలుచుండి ఆయన మాటలు వింటున్నాం. కృతజ్ఞత హృదయంతో ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆయన సహాయాన్ని పొందే. ఎవరం కూడా మనలో మనంతటి మనం బలవంతులు లేవు. మనం బహుబలహీనులం. మనం ఏదో గొప్పవారం కాబట్టి తెగులు ఇంకా మన దగ్గర రాలేదనుకోవద్దు. దేవుని కాపుదల ఉంది. మరి కొంతకాలం ఆయన కొరకు బ్రతకాలని ఆయన అనుకుంటున్నారు. అందుకొరకు మన చుట్టూ దేవదూతల కాపుదలు పెట్టాడు ఆయన. ఎంత ఆశ్చర్యం ప్రేమైన వారలారా. చూడండి, మనం ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నాం. మనం చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నాం ప్రేమైన వారలారా. చాలా నేను బార్బర్ షాప్కి వెళ్ళలేదు, భయమేసి. ఒక విధంగా అంటే దేవుని కాపుదల ఉంటుంది. మరలా ఎందుకు అన్నప్పుడు అనుకుని మరలా నేను సరే అని వెళ్ళటం జరిగింది. కానీ ఆ వ్యక్తి ఏమాత్రం కేర్ తీసుకోలేదు. అందరికీ వాడిన అవే వస్తువులు వాడడం, అదే క్లాత్ వేయటం, కనీసం తన చేతులు కూడా శుభ్రం చేసుకోకుండా నాకు ఆ కటింగ్ సేవింగ్ చేయటం చేశాడు. నేనేమీ మాట్లాడలేదు, ఎందుకంటే మాట్లాడితే విశ్వాసాన్ని పోగొట్టుకుంటానేమనుకున్నాను. కనీసం బ్లేడ్ కూడా మార్చాడో లేదో కూడా నేను గమనించలేదు. కానీ తర్వాత నుంచి నా హృదయం నొచ్చుకుంది. ఎందుకంటే నాకు ముందు ఒక ఆయన చేయించుకుని వెళ్ళిపోయాడు, తర్వాత అవే వస్తువులు నాకు ఉపయోగించాడు. చాలా నా మనసు నొచ్చుకుంది. అతను డబ్బులు ఇచ్చి అక్కడే ఇంకా నేను నించుని చూస్తున్నాను. నా తర్వాత ఇంకొక ఆయన మళ్ళీ సీట్లోకి వెళ్తే సేమ్ అదే భయంకరమైన పరిస్థితుల్లో అతని పంద మారలేదు. అప్పుడు చాలా బాధపడ్డాను, ఏంటిలాగా చేస్తాడంటే. ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఎంత నిర్లక్ష్యంగా ప్రజలు వ్యవహరిస్తున్నా, మేము కూడా మా జాగ్రత్త తీసుకోకపోతున్నా నువ్వెంతగా మమ్మల్ని కాపాడుతున్నావయ్యా. ఆ ఒక్క విషయంలోనేనా ఎంతమంది మనకి కరచాలని ఇవ్వడం లేదు, ఎంతమందిని మనం కలుసుకోవడం లేదు, ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే మనం తిరుగుతున్నామే. కానీ అలా తిరగడం మంచిది కాదు. అయినా ఇప్పటి వరకు తిరిగినంతవరకు కూడా దేవుడు కాపాడారు. లేకపోతే మనం ఎలాగా ఇలా సజీవంగా ఉండగలం? మనం
ఉన్న ప్రాంతాల్లోని చాలామంది వ్యాధికి గురైపోతున్నారు కదా. దేవుడు తన దూతలను పంపి తన పిల్లలను కాపాడుకుంటున్నాడు అనే విషయం మీరు గ్రహిస్తున్నారా? ఆయన కృప, ఆయన కరుణ, ఆయన కాపుదల మీకు నాకు ఉన్నాయి ప్రేమైన వాళ్ళారు. ఆయన బాధ పెట్టొద్దు ఏ విషయంలోనూ. ఇప్పటికే బాధ పెట్టాం. రాత్రి నాకు అనిపించింది నేను ప్రభువును బాధ పెట్టేశానని, ఉదయం నాకు అనిపించింది నేను ప్రభువును బాధ పెట్టాను అని. ఏదో తెలియని ఒక బలహీనతలోనికి వెళ్ళిపోయాను. ప్రభు మళ్ళీ ఆయనే నన్ను చేయబట్టి లేపి బలపరిచి ప్రార్థనలో నాకు శక్తినిచ్చి ఈ విధంగా ఈ ఉపవాస దినంలో ఎంతగానో ఆదుకుంటున్నాడు ఆయన. చాలా బలహీననే. మీ ప్రార్థన అవసరతను కోరుకుంటున్నాను. నేను ఏదో భూమి మీద ఎక్కువ కాలం బ్రతకడానికి కాదు, కానీ ఆయన కొరకు ఎక్కువ సేవ చేయడానికి మీరు నా కోసం ప్రార్థించండి. ఒక భయంకరమైన పోరాటంలో నేను ఉన్నానని దేవుడు నాకు తెలియజేశారు. ఆ పోరాటంలో విజయం సాధించడానికి దేవదూతలు నాకు సహాయం చేయడానికి మన కృపానిధి అయిన దేవుడు తన వాత్సల్యతను బట్టి నన్ను చేయి విడివక నడిపించడానికి నన్ను జ్ఞాపకం చేసుకునండి. నేను కూడా మిమ్మల్ని అందరినీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. మన ప్రభువు తప్ప మనల్ని కాపాడేది ఎవరు? ఆయనే మన ఆశ్రయదుర్గం, ఆయనే మన కొండ, ఆయనే మన కోట. ఎవరి వైపు మన కనులెత్తుతాం? ఆయన వైపు కనులెత్తుదాం. యెహోవా వలనే నాకు సహాయం కలుగుచున్నది. ఆ మాట మన జీవితాల్లో ప్రభు నెరవేర్చునుగాక. అందరికీ వందనాలు. సెలవు తీసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుంటాను.